హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రుతిక్ రోషన్ కలయికలో వస్తున్న వార్ 2 మూవీ ప్రమోషన్ అనేది స్టార్ట్ అయింది. గత కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ది ఒక స్టిల్ అన్న వదలండి, ఒక సాంగ్ ప్రోమోనన్న వదలండి అని ఎస్ రాజ్ ఫిలిం సంస్థను ట్యాగ్ చేసి ట్విట్టర్లో మోత మోగిస్తున్నారు. ఎట్టకేలకు రేపు సాంగ్ ప్రోమో రాబోతుంది. ఈ రోజు పోస్టర్ అయితే రిలీజ్ చేసిరు ఎన్టీఆర్ రుతిక్ రోషన్ది. ఆ పోస్టర్ కూడా ఫేస్ మాత్రం ఇద్దరిది పర్ఫెక్ట్గా కాన్ రావట్లేదు. ప్రోమో మాత్రం అద్రిపోతుంది అంట. ఇంకా సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో కంపారిజన్ మాత్రం 100% మొదలవుతుంది. ఇండియాలో ఇద్దరు టాప్ డాన్సర్స్ ఎన్టీఆర్ రుతిక్ రోషన్ ఇద్దరు కలిసి ఒక మూవీలో నటిస్తూ ఒక సాంగ్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఇటు ఎన్టీఆర్ అభిమానులు రుతిక్ రోషన్ అభిమానులు ఏ హీరో స్టెప్స్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవరికి స్టైలిష్ గ్రేస్గా ఉంది, ఇలాంటివన్నీ కంపారిజన్ మొదలవుతాయి. ఇద్దరు టాప్ డాన్సర్స్ ఒకే దగ్గర డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఒక సాంగ్లో కంపారిజన్ మొదలవుతుంది. రేపు ప్రోమో వచ్చిన తర్వాత, ఎల్లుండి సాంగ్ వచ్చిన తర్వాత అభిమానులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో కానీ సాంగ్ మీద మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వార్ 2 మూవీలో ఇద్దరు కలిసి ఒకటే సాంగ్ ఇది. అలాంటి టాప్ డ్యాన్స్ ఉన్న సాంగ్. ఈ సాంగ్ మీద అయితే భారీ అంచనాలే ఉన్నాయి. ఇంకా టాప్ కొరియోగ్రాఫర్ ఈ సాంగ్ని అయితే కొరియోగ్రాఫ్ చేసిందంట. లేటెస్ట్ గానీ ఈ సాంగ్ లాస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సాంగ్ షూట్ చేయడం జరిగింది. సాంగ్ ప్రోమో కోసం అయితే ఈగర్గా వెయిటింగ్. ఇంకా తెలుగులో పదం మాత్రం సలాం అనాలి అనే ఈ పదం ఈ సాంగ్ ఎంత ఊపేస్తుందో కానీ, డ్యాన్స్ స్టెప్ ఏ విధంగా పడుతుందో కానీ సినిమాకు ఓపెనింగ్స్కు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఈ సాంగ్ హిట్ అయితే 100% డౌటే లేదు. ఇంకా పోస్టర్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా రిలీజ్ చేసి ఉంటే బాగుంటుండే. ఆ పోస్టర్లో మాత్రం ఇద్దరు ఫేస్ అంత క్లారిటీగా కాన్ రావట్లేదు. ఇంకా వెయిటింగ్ సాంగ్ ప్రోమో కోసం అయితే. వార్ 2 మూవీ రిలీజ్కు కౌంట్ డౌన్ మొదలైంది. డేటు దగ్గర వస్తుంది. అడ్వాన్స్ బుకింగ్ కూడా ఊపందుకున్నది. ఓవర్సీస్లో నిన్నటితో పోలిస్తే ఈ రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్ జంప్ అయింది. నిన్న $2,00,000 ఉంటే ఈ రోజు $2,32,000 దాకా అడ్వాన్స్ బుకింగ్ అయితే నమోదైంది. నిన్న టోటల్ టికెట్స్ 7,500 టికెట్లు బుక్ అయితే ఈ రోజుతో 1000 టికెట్లు జంప్ అయినాయి. 8,500 టికెట్ల పైగా ఈ రోజు బుక్ అయిపోయింది. అడ్వాన్స్ బుకింగ్ అనేది నార్త్ అమెరికాలో కూడా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే జంప్ అయింది. అందులో తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి భారీ అడ్వాన్స్ బుకింగ్ అయితే జరిగింది. తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి $1,70,000 నమోదవుతే హిందీ లాంగ్వేజ్కి సంబంధించి జస్ట్ $62,000 మాత్రమే నమోదైంది. నార్త్ అమెరికాలో ఎన్టీఆర్ ఫ్యాన్సే అడ్వాన్స్ బుకింగ్ మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడితే ఈ జంపింగ్ అనేది భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఒక హిందీ సినిమా పాజిటివ్ టాక్ వస్తేనే నార్త్ అమెరికా అయినా, హిందీ మార్కెట్లో అయినా, టోటల్ వరల్డ్ వైడ్గా అయినా కానీ ఒక రేంజ్ సాలిడ్ బుకింగ్ జరుగుతుంది. బిఫోర్ రిలీజ్ అనేది హిందీ సినిమాలకు షారుఖ్ ఖాన్ సినిమాకైనా, సల్మాన్ ఖాన్ సినిమాకైనా, ఏ సినిమాకైనా కానీ పెద్దగా అంచనాలు అయితే ఉండవు. పాజిటివ్ టాక్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎన్టీఆర్ స్టామినా మీదనే నార్త్ అమెరికాలో ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ అయితే జరిగింది. ప్రజెంట్ అయితే రేపు ఎన్టీఆర్ రుతిక్ రోషన్ కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన సాంగ్ ప్రోమో వచ్చిన తర్వాత మూవీ బజ్ మాత్రం ఒక రేంజ్లో క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అంచనాలు ఇంకా మూవీ మీద స్కై లిమిట్ అయితే ఉన్నాయి. బాలీవుడ్లో కానీ, ఇటు టాలీవుడ్లో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో 90 కోట్ల షేర్ రాబట్టాలే, రికవరీ కావాలంటే సినిమా ఓపెనింగ్స్ అనేది భారీ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. రేట్లు కూడా పెంచుతున్నారు. ఇంకా సినిమా పోటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఎలాంటి అంచనాలు క్రియేట్ అవుతాయన్నది వెయిటింగ్. వార్ 2 మూవీ ఎన్టీఆర్కు చాలా కీలకము. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కంటే వార్ 2 మూవీ వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా చాలా ముఖ్యం. బాలీవుడ్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా బ్రహ్మాండమైన పేరు వస్తే మాత్రం ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ సీన్స్లో కానీ బాలీవుడ్లో మాత్రం ఒక రేంజ్ ఊపేస్తే రాబోయే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీకి మాత్రం స్కై లిమిట్, ఇంకా దాన్ని ఎవరు టచ్ చేయలేరు. ఆ రేంజ్లోనే ఉండే అవకాశం ఉంది. వార్ 2 విజయం అనేది ఎన్టీఆర్కు రాబోయే సినిమా మీద చాలా కీలకమైన అప్డేట్ అయితే పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమా భారీ విజయం సాధిస్తే ఆ సినిమా మీద స్కై లిమిట్ అయితే ఉంటాయి. ప్రోమో నుంచి ఎలాంటి అంచనాలు క్రియేట్ అవుతాయన్నది. థ్యాంక్ యూ.